అనంతపురం జిల్లాలో రగడ కొనసాగుతోంది. జస్టిస్ మంజునాథ కమిటీ ఎదుట పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీ సంఘాలు నిరసన చేస్తుంటే అందుకు పోటీగా కాపులు కూడా ఆందోళనకు దిగారు. అరుపులు, కేకలు, తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బహిరంగ విచారణ నుంచి వెళ్లిపోయారు జస్టిస్ మంజునాథ. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ ధర్నా జరిగేటువంటి ప్లేస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రోజా కుల సంఘాల నినాదాలు పరస్పరం ఒకరిపై ఒకరు దూషణలతో మొదటి రోజు ఏదైతే కాపులను బీసీలో చేర్చేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తొలి రోజు పర్యటన అర్థాంతరంగా ముగిసిందని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం లంకకళా పరిషత్ లో బహిరంగ విచారణతో వివిధ వర్గాల నుంచి కమిషన్ అభిప్రాయ సేకరణ చేసింది. అయితే బీసీ సంఘం నేతలు ఉదయం నుంచే పరస్పరం నినాదాలు చేయడం, కాపులను బీసీలో చేర్చొద్దంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడంతో ఉదయం కాస్త పోలీసులు రంగప్రవేశం చేసి సమావేశాన్ని జరిగేటట్టు చూశారు. అయితే వీరి ధీటుగా కాపులు కూడా తమను బీసీలకు చేర్చాలంటూ పరస్పరం నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య కొంత తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. పరస్పరం తోపులాట జరుగుతుందన్న సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేసే పరిస్థితి వచ్చింది. మధ్యాహ్నం సెషన్ కాస్త 3 గంటల తర్వాత ప్రారంభమైనప్పటికీ ఈ గొడవ కాస్త మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. పరస్పరం కుల సంఘాల నేతలు నినాదాలతో ఒక్కసారిగా కమిషన్ వీరిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు జరగాల్సిన న్యాయంపై ఒకరికి ఒకరు వచ్చి తమ విధానాన్ని తెలియజేయాలని డిమాండ్ చేసినప్పటికీ పరస్పరం గుంపులుగా కుల సంఘాల నేతలు నినాదాలు చేయడంతో ఒకసారిగా ఆ కమిషన్ తన పర్యటన ముగిసిందని చెప్పి తొలి రోజు పర్యటన ముగిసిందని చెప్పి అర్థాంతరంగా వెళ్లిపోవడం జరిగింది. అయితే కాపు నేతలు మాత్రం బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు చేయడం వల్ల ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు. మరోవైపు బీసీ సంఘాల నేతలు కూడా కాపు నేతలు తమ వాదన వినిపించకుండా చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తాయని మరో వాదన వినిపిస్తున్నారు. అయినప్పటికీ రేపు కూడా ఈ కమిషన్ జిల్లాలో పర్యటించింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బహిరంగ విచారణ సమయంలో ఒకటే సమయంలో రెండు సంఘాల నేతలు ఒకటే సమయంలో హాల్లోకి రావడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రోజా. రైట్ శ్రీనివాస్.